ప్రతి శుక్రవారం మాకైతే సంత అవుతుందండి. అలానే నిన్న కూడా వెళ్ళానమాట సంతకి. వెళ్ళి చేతికి గాజులైతే అన్నీ పగిలిపోయాయి. 2 చేతులకి నిండుగా గాజులైతే వేయించుకున్నానండి. నాకు అలాగా చేతికి నిండుగా గాజులుంటే చాలా చాలా ఇష్టం. అందరూ చాలా వింతగా చూస్తారు. వేసుకున్న డ్రెస్‌కి, చేతికి గాజులకి అస్సలు సంబంధమే ఉండదు. అంటే నైట్ డ్రెస్ ఇన్ని గాజులేసుకున్నారేంటని చాలా వింతగా చూస్తారన్నమాట. నేను ఎలాంటి డ్రెస్ వేసినా చేతికి గాజులైతే కంపల్సరీగా ఒక్కొక్క చేతికి డజనైనా మినిమమ్ ఉండాలండి. నాకు అంత ఇష్టం గాజులంటే. ఇంకా మీరు ఎంతమంది ఇష్టం గాజులు కామెంట్ చేయండి. చాలామంది డ్రెస్సింగ్ స్టైల్ బట్టి గాజులు చేంజ్ చేస్తూ ఉంటారు. నేను అలా చేంజ్ చేయనండి. ఏ డ్రెస్ వేసుకున్నా మనకైతే నిండుగా ఉండాలి గాజులు. ఇంకా సంతలో అయితే వారానికి సరిపడా కాయగూరలు అయితే తీసుకున్నానండి. అలానే కొబ్బరికాయ ఒకటి తీసుకున్నాను. ఎప్పుడు సంతకు వెళ్ళినా తినడానికి ఏవో ఒకటి అయితే తీసుకుంటానండి. పిల్లల కోసం, నా కోసం. నార్మల్గా డైలీ అయితే మేము తినము. సంతకు వెళ్ళినప్పుడు ఇంకా వేడివేడిగా పకోడీ, నాకు మిరపకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టమండి. మా పాప మిరపకాయ బజ్జీలో మిరపకాయ తిందు, కారం ఉండదు కానీ తిందు. ఓన్లీ ఆ బజ్జీ పార్ట్ అలా తింటుంది. ఇంకా పునుగులు తీసుకున్నాను. నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా మా బాబాయ్ అయితే ఫస్ట్ డోర్ తీయగానే నా చేతిలో ఉన్న బ్యాగ్ని తీసుకుంటాడండి. వాడి కోసం ఏం తెచ్చాను ఏంటని చూస్తాడు. నేను ఇంక వీడియో తీసుకునేలోపు వాడైతే అన్నీ ఓపెన్ చేసేసాడనమాట. వాడికి పకోడీ ఇష్టం, తింటాడు. ఆయిలీ ఫుడ్ కదండి, పిల్లలకు పెట్టద్దు, మీరు తినొద్దు అని అంటారేమో. మేమైతే ఎక్కువ తినమండి అసలు. ఎప్పుడో, లేదంటే మా ఆయన డ్యూటీ నుంచి వచ్చినప్పుడు ఇంకా తెచ్చిన కాయగూరలు అయితే అన్నీ ఒక్కొక్కటిగా కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే సర్దేశానండి. టమాటీలు 2 కేజీల వరకు తీసుకున్నాను. కొంచెం పళ్ళు తీసుకున్నాను, కొంచెం కాయలు కాయలుగా ఉన్నవి తీసుకున్నాను. అవి బయట పెడితే మనకు మగ్గిపోతాయి కదా, అన్ని పళ్ళు తీసుకుంటే మళ్ళీ పోతాయి అని చెప్పి నేను ఎప్పుడు అలా తీసుకుంటాను ఈ సమ్మర్ సీజన్లోనే. ఫ్రిడ్జ్ ఎప్పటి నుంచో క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి. అస్సలు టైం కుదరట్లేదు, నిద్ర ఒకటి ఉండట్లేదు. ఇంకా ఇవి వచ్చేసరికి మామిడి పళ్ళు అండి. ఈ సీజన్లో ఫస్ట్ మామిడి పళ్ళు నేను కొన్నాం. పనుకులు అంటారు కదా, అవ్వండి. స్మెల్ అయితే చాలా బాగా వచ్చాయి, తీయగా ఉంటాయి అని ఒక చిన్న ఆస్త తీసుకున్నాను. మా పాపకి చాలా ఇష్టం మామిడి పళ్ళు అంటే. ఇంక ఇవి చూసారా, ములంకాళ్ళు చాలా చాలా లావుగా ఉన్నాయి. ముదరవేమో ఏమో అనుకున్నాను, చాలా లేతగా ఉన్నాయి. అతను నాకు ముదరివి ఎలా టెస్ట్ చేయాలి, లేతవి ఎలా టెస్ట్ చేయాలి కూడా చూపించారు అన్నమాట. నేను అడిగాను, అంటే లావుగా ఉంటే ముదురుగా నేను అనుకుంటాను.